అయ్యా మంగళ ఆ మంగ దగ్గర పెట్టుకుంటే ఏమంటున్నాడు? ఓ గోరి, మా అన్న మంచోడు కాదు, ఇక నేను ఒక్కడిని మొదలపోతా. నువ్వు ఆ మందగప్ప నెత్తులు పెట్టుకొని ఆ చెత్త సాటుకోండి, చెత్త సాటుకోండి రా, నాతో వస్తే మా అన్న వారికి పాలనిస్తాడు. దూరం దూరం దగ్గర రాకు. అయితే ఇక నేను మొదలు పోయినానుకో, నేను ఎప్పటిలో తెలియకుండా గుర్ర మార్చుకుంటా. మా అన్నకి మార్చుకోడు, వచ్చి బావా అనుకుంటే పడుకుంటా. నేను ఎప్పుడు రమ్మన్నా అని చెప్పి మా అన్నాడుతాడు. మా అన్నడినప్పుడు నువ్వే రమ్మన్నా, మీ తమ్ముడు రమ్మన్నా చెప్పు. నేను రమ్మన్నప్పుడు మీ అన్న రమ్మన్నా చెప్పు. ఒకరు పడుతుంటే మా అన్నకు కోపం వెళ్ళాడుతుంది. ఇక అప్పుడు మన పెళ్ళి అవుతుంది. ఎప్పుడు పెళ్ళి అయితే కానీ ఎప్పుడు పెట్టుకోయ్యా, మొత్తం ఎప్పుడు పెట్టుకొని ఇక రమ్మని చెప్పిండు. మరి ఎప్పుడో వచ్చిండు గుర్రం మార్చుకున్నాడు. పనులకి వచ్చిండు. మళ్ళా ఏనాడు మాట్లాడుతున్నాడు. ఆవిడ దూరు నుంచి వస్తుంది రారా, ఆవిడలో ఉన్నదమ్మా అమ్మలారా. వారి యాదావని చెప్పు. అయితే గుర్రం మార్చుకున్నా, నీ గొడ్డలేడు పోయింది, నువ్వేటు పోయావు, నీ ముఖం మీద గుంజుకుపోయింది. అయితే గుర్రం మార్చుకునే తమ్ముడు అల్లయ్యా, మరి గొడ్డల కంట పోయినావు, ఇంతసేపు ఎక్కడ పోయినావు? ఏమో ఏనా నేను ఒక దొంగ చూపు చూపుతున్నావు. మందరం లేపిండు. అయ్యో అయ్యయ్యో నే తమ్ముడా, అయ్యయ్యో నే తమ్ముడా, తమ్ముడా అల్లయ్యరా. అరే ఎవరు వాడి గణేంద్ర, గణేంద్ర ఎవరే? అరే అక్కడ చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడా. ఎవరే? నీ అబ్బాయి ఎవరు బాగా శేషం సీతారామ గోవింద అన్నట్టు అలా పోలేదా? ఆడి పోరా కాదే రాదు. 600 అదే బొమ్మను, అదే బొమ్మను, అదే బొమ్మను అన్నా. ఇప్పుడు తెలిసింది మీ సంగతి. అగ్గి కూడా పెట్టామో అర్థమైంది. ఇవా నేను పడుకునేటప్పుడు అగ్గి చూపెట్టిన, నేను లేని వరకు అగ్గి వడగొట్టు, అగ్గి వడగొట్టి అగ్గికి బొమ్మన్నావు. నన్ను అటు బొమ్మని ఎందువల్ల నువ్వు దీంతో మాట్లాడవచ్చు. ఏం మాట్లాడాలి ఆయన? నాకు అట్టినటువంటి గిఫ్ట్ ఎందుకుందు, నాకు పట్టు చూసినావా బాగానే బతికు బాగున్నా. మరి నిన్ను నేను వద్దాను అన్నాను, నన్ను అరే నీకు న్యాయం కాదురా. నన్ను నాన్న పాపమాను మాట్లాడితే అన్నా, నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు కారణం చేయక నేను వద్దానన్నా. నీకు నేను అడ్డం వచ్చిందా? అగ్గేది కూడా వచ్చావు, నన్నెందుకు వెళ్ళవచ్చావు? ఇదే కథనే మళ్ళా ఆయన మన ధని శంకరుడు పెళ్లి చేసుకోవాలి. నేను కొత్తానా బట్టలు కాలి, బట్టలు కాలితే బట్టలు ఇస్తాను. పుట్టుబడిన పెట్టుబడి నాకెందుకన్నా ఈ పోయి ఎవరు బాగలేదు, బగ్గలేదు. ఎవరు రమ్మను నేను? ఆయన చూసుకో, నువ్వు గొడ్డలికాయ పోయి దుఃఖం పెట్టి ఏమంటుందా? ఎవరు రమ్మను? ఎవరు రమ్మను నేను? కొట్టదు కొట్టదు ఆడని కొట్ట. నిన్ను రమ్మన్నది, నన్ను రమ్మన్నది. ఆగే ఒడిశలో కొడతామైతే అసలు మొగడైతే ఆడదాన్ని కొట్టుడా? ఆడవిలో కొట్టే కుక్కలు కొట్టినట్టు కొట్టద్దు, వద్దు కొట్టదు. ఎవరు రమ్మని చెప్పు గట్టిగా. ఎవరు రమ్మని నువ్వు అట్టి ఇట్లా ఇట్లా అంటే భయపడి అట్లే చెప్తుంది. రమ్మటి రమ్మటి తిరిగి వద్దాడు మరి
తమ్ముడా ఆ, అయినకంటే అయింది ఆ, చేసేగల పని చేసినావు ఆ, ఇక అగ్గికంట పోయినావు అగ్గికంట పోయినావు ఆ, అగ్గికంట పోయి ఒక దుగ్గులం పెట్టావు ఒక దుగ్గులం పెట్టి అగ్గికంట పోయి ఆ. నీ సత్యపూర్తిగా చెప్పు తెచ్చుకున్నావా కాదా నీ సత్యపూర్తిగా ఏంటిది? నీ సత్యపూర్తిగా చెప్పు సత్యపూర్తంగా ఆ. సత్యమంటే ఏంది? మరి నువ్వు తెచ్చుకున్నావా నీ అవద్ద మాడకుండా చెప్పు ఇక అన్న అన్న నేను మాత్రమే ఆడలేరు ఒక 7 ఏళ్ళ పొద్దు మరి అగ్గికి పోయిందారా అది బాగుంది అది నాకు ఇష్టపడ్డది నేను దాన్ని ఇష్టపడ్డా మరి తల్లిదండ్రులు రాదు ఎవరు లేరు మరి దాన్ని పెళ్లి చేసుకోవాలి నేనే తీసుకొచ్చిన బాగుందే మంచిగా ఉంది కానీ పక్కగా సుక్కగా మంచిగా ఎర్రగానే పక్కగానే ఉంది కానీ రాళ్ళు పొడుగులేవు ముద్దు మొత్తం మంచిగా ఉంది పొడి పొడి ఇసుడి పొడి కావాలంటే ఎవరి నుంచి కడతా ఇదేం పులంరా ఆడగా కూడా మోసపోయావు నువ్వు మోసపోయావురా ఉరికిరా ఉరికిరా ఆ మనిషి చెప్పిందా సుడిగొడు సుడిగొడు ఆ పలరాలు పెట్టి ఎందుకే గడ్డలు పెట్టాయి చచ్చిపోతుంది చచ్చిపోతుంది అట్లా కాదు మన మద్దతు తల్లిపల్లి కొడుతుంది అట్లే ఆ గొర్రెలు సాలిపు షోలు ఉన్నాయి దానికి ఒక గొర్రె పుల్ల ఉంటుంది దానికి గొర్రె పిల్ల చెప్తుంది దీనికి ఎవరు ఇస్తారు నేనా దాని కడుపులకు నువ్వు నువ్వు నేను బాగా అవుతావు అది మద్దతు అవుతుంది మద్దతు మాట్లాడితే ఎత్తు వరకు వస్తుంది సచ్చినట్టు చేసి ఇంకేముంది అయిపోయినా అడవిలో ఉన్న చోట నేను తమ్మి 7 ఏళ్ళ పైన పుట్టుతాం ఇది అట్టూరు పర్వదా పుట్టు నరేక చెప్పారు పుట్టు నరేక చెట్టు కింద పుట్టు లింగాన్ని అయితా తమ్ముడు మల్లయ్య ఇది బాబుల పిల్లలు తమ్ముడా మల్లయ్య ఆనాడు అందరూ వదలరు నిన్నేళ్ళ పట్టిండ్రు పెళ్లి కాకుండా దీన్ని తీసుకొని పోతే ఎల్లబడతారు సోగెత్తే శిష్యత్తే బ్రాహ్మణులు ఎత్తే వాళ్ళ ఎత్తినప్పుడు వదులుతప్పుడా ఇది ఇక్కడే లక్కవాడుదా మల్లయ్య మద్దకాడ లక్కవాడు లక్కవాడి లక్క లక్కవాడి లక్క తప్పుడా మల్లయ్య నువ్వు లక్కవాడి లక్క ఓ తప్పుడ మల్లయ్య మల్లయ్య నాకు ఎత్తు 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 తప్పుడా మల్లయ్య తప్పుడ మల్లయ్య మల్లయ్య తప్పుడా మల్లయ్య ఇందంటే కొర్రే బిందంటే సురామంటే శ్రమం నలుగురు ధూప దాపం ఆత్మపురం అగరబత్తి నాకు ఇందు విందు పెట్టినా విందు పెట్టినా నాతో మల్లయ్యరా నువ్వు అలా అరేదు ఇంతలా అరేతే నువ్వు ఇందు విందు పెడితే రేపు రాబోయే కాలంలో నీ కడుపులో అంతా ఇంటూట ఇద్దరు ఇంటూట ఇద్దరు 104 కులం నీ కడుపులో కొడుకులు బిడ్డలు కొడుకుల పెళ్లి చేసినప్పుడు అయ్యా
భయకాకి ఎత్తరు తప్పకుండా భయకాకి వేసి మరి పెళ్ళైనప్పుడు తప్పకుండా వేయాలి తప్పి తప్పడా ఇక 5 రోజులు కూడున్నాము ఈ మధ్యరాలతో తప్పడా పిల్లమోటి కాదు ఇంట్లోని కాదు సంసారం కాదు ఈ మద్దరీది ఉందిరా మద్దరీది ఉంది తొమ్మిది ఉంది రాజాతో కూడా గతంలో మళ్ళీ ఇక నేను ఎన్నుకోవాలి చుట్టూ నరేగా ఎట్టుకిందా నెట్టు రాస్తాబట్టి ఇక పట్టుదారు పుట్టు దిగ్గ అది పెద్ద మరి పుట్టు దిగ్గమైండు అయితే పర్వతాల వల్ల 33 దేవతలకు జయదాకులు రాసి జయదాకులు రాసి మరి ఆ దేవతలు వచ్చే వరకు లెక్కలు సమానం వేస్తా ఉన్నాడు లెక్కలు సమానం వేసిండు కాశ్మీర్ పట్ట వెళ్ళిపోయి లెక్కలు సమానం తెచ్చిండు ఇంటి బియ్యం వసతి తెచ్చిండు మరి దేవతలు వచ్చిండు పరమాత్మ పచ్చని పచ్చడి చేశారు నాదేవుడు పడవారి మంగళవాడు అయిండు మరి మధ్యకాయలు తెచ్చింది కోలు ముందర పెట్టాడు పక్కకాయలు తన మైదాలు తీయాలి నిమ్మకాయలతో తీర తీయాలి పరమాత్రి మల్లలకు మైలపూలు రాసి పూల ముద్దలు పెట్టు పొందమంటారు ఇక పొందారు వేరు పొందారు వేరా మరి ఎట్లా చేస్తారు పరమాత్ముడు అందరికీ అన్ని తెచ్చిండు పొందారు మనిషి వచ్చిండు ఈ గడియ తప్పితే లగ్నం ఎప్పుడున్నది మరి ఎటువంటి బ్రహ్మ చూస్తున్నాడు ఆ గడియ తప్పితే మల్లన్న పేరట 7 ఏళ్ళు లేదు మరి అద్దరికి పేరట 5 ఏళ్ళు లేదు ఇక 12 ఏళ్ళు ఇక లెక్కం లేదే దాకా లెక్కం లేకపోయా పోలుదారు చుట్టకుండా లెక్కం రాదు ఈ గడియ తప్పితే ఎప్పుడున్నది అని చెప్పి దేవతలు అనుకుంటున్నారు ఆ బాబుల పిల్ల బాగా రత్నకి చదువుకున్నది సగం తెలిసింది మరి పోలుదారు లేక నా లగ్గం అయిపోయాయి మైలపూలు ఆగిపోయాయి మరి నాకు కోపం వచ్చినా మరి నేనే పోవాలి ఆయన కోపం వచ్చినా నేనే పోవాలి పెళ్లి చేసుకుని బాగుంటుందని చెప్పి గంట చేత పట్టింది పుట్టు బుధానాడు పుట్టిన గొర్రెపిల్ల దగ్గర వచ్చింది ఆ 5 మిద్దెల ఉన్ని కత్తిరించింది మన తండ్రి అటువంటి 2 మిల్ల చేత పట్టి ఆ ఉన్ని దారాన్ని తయారు చేసింది ఉన్ని దారం తయారు చేసుకొని బంగారు ధామాలు గొడవలు ఎత్తుకొని అయ్యా ఓ దేవతలారా ఈ ఉన్ని దారం అవసరం వస్తుందని దేవతలకు ఇచ్చింది బిడ్డ ఉన్ని వచ్చి పార చేసి చేతికిచ్చు ఓ బిడ్డ రచనకి ఇంతమంది కళ్ళ గొప్ప ఈ ఆలోచన మా దేవతలకు రాలేదు పర్వాలేదు అందరూ ఉండిదారము పోలు చుట్టిండ్రు ఉండిదారమే పుస్తకం కట్టిండ్రు ఉండిదారమే కంకణాలు కట్టిండ్రు కంకణాలు కట్టి మరి బ్రహ్మడయి సదేవరత్నం తారాబలం సత దేవత సూర్యాబలం మరి అటువంటి ఆ యొక్క పరమాత్మ వల్లకు రత్నకి చెప్పండి చెప్పండి కళ్ళకు
కొడవలగల్ల కోత మరి సూర్యకోటేశ్వరం కావాలి కట్లబడేశ్వరం కట్లబట్టి ఉట్టింది అది ఆ చెట్టు వాడు మరి అది దగ్గర పోతా దేవుడు తండ్రిగా అడగట్టిరా కొత్తవాడు మధ్యవర్త రీతిగా సాగర్ ఎలోతురంగా సాగర్ తెలవుతురంగా ఎక్కడ తగులు కాశీపూరి పట్టం నిరుడల్లో వచ్చే వైశాఖ వరంలో తిరగ దేవుడల్లో వచ్చే పర్వతాలు చెప్పుడు మరి ఆంధ్ర చెట్టివాడ నాకు సూర్యవైమన్నాడు ఎడమ చేత రొక్క పెడితే కుడి చేత సూర్య రొక్క మనిషి వచ్చాడు ఎడవ మీస మీద చేయబెట్టి పక్కని కూర మీస పక్కని కూర మీస నా పర్వతాల వల్ల మరి పక్కని కూర మీసం తీసిండు కూర మీసం తీసి చెట్టు మరి పట్టుమని ఇచ్చిండు ఇచ్చి సురా పట్టేశ్వరం తీసుకున్నాడు మరి ఆ నరేక చెట్టు పుట్టులింగం దానికి వచ్చి ఇంతంటే గొర్రెను కోసిండు సురా పట్టేశ్వరం శాఖ పెట్టిండు మరి నదులకి దూపదాప పెట్టి పర్వతాల వల్లయ్య ఇక్కడ వచ్చినప్పుడు చెట్టుగాడు ఏమనుకుంటు ఇది బంగారు కూర మీసం ఎట్లా చేయాలని మరి ఆ చెట్టువాడు మరి పీసులో ఆ పీస పెట్టాడు ఆ పీసు తీసుకుపోయి లొట్టె పెట్టాడు లొట్టి తీసుకుపోయి తాడి చెట్టు గుదిలో పెట్టాడు మరి ఎక్కడ కొడితే పోతుంది ఇట్లా దాసాడు పర్వతాల వల్ల కన్నవాళ్ళ చుట్టూ చక్క చూడాలి చక్క చూడాలని తన బాగా చేత ఒక ఉత్తరం చేసి తాడి చెట్టు కుదిలా లొట్టుంది లొట్టిలో పీసుంది పీసులో ఆ పీసు తీసుకురామన్నాడు అయినప్పుడు ఆ యొక్క ఉడత దెబ్బ ఉడికొచ్చింది దెబ్బ చెట్టు ఎక్కింది చెట్టు ఎక్కి ఆ పీసం తీసుకుంది కిందికి దిగి వస్తున్నది కిందికి దిగి వచ్చినప్పుడు దానికి ఎక్కలేదు దెబ్బ వచ్చింది ఇక దెబ్బ తీసుకున్నది దెబ్బతో మీ సభ కప్పుల పోయింది ఆ మీ సభ కప్పుల పోయింది ఎవరమ్మా భగవంతుల మల్లయ్య నేను తప్పు చేసిన నేను తప్పు తీసుకుంటే నీ కడుపులో పోయింది నాకు వరగలేదు నా పుట్టలో మీ సభకు తీసుకో అని చెప్పింది పరమాత్ముడు అందరిలో ఉడతలు బట్టి చెట్టు పుట్ట కాదు మగ పుట్ట పుట్టిన కూర మీసం పెట్టుకోడు మరి దేవరాజు మల్లయ్య పర్వతాల మల్లయ్య మరి ఉడతలు పుట్టింది దీని పర్వత ఎట్లా చేయాలని ఒక్కదాన అవరి తన కాడ మొదలుపెట్టి మరి దాని తోకదాకా తీయడం 5 ఏళ్ళు ఎట్లా ఉంటే ఆ ఉడతకు సర్కారు వచ్చే 5 సర్కారు తీర్పు ఉడతకు 5
సార్కులు వచ్చినాయి. అయితే మరి ఉడతకే 5 సార్కులు, గురుమల్ల బీరప్పకుడికి 5 సార్కులు ఉంటాయి. హీరోళ్ళు మేళం వేస్తారు, మేళ మీద కప్పుడు ఉంటుంది. ఆ కప్పుడికి 5 సార్కులు ఈ రకంగా చేసింది. చెట్టివాడి దగ్గరికి వచ్చాడు. చెట్టివాడు నీకు రొక్కం ఇస్తా, నా మీసవి అయితే నా మీసవి అని అడిగిండు. అడిగినప్పుడు అటువంటి చెట్టివాడు దెబ్బదెబ్బ మాత్రంగా చెట్టు ఎక్కిండు. చూసే వరకు అక్కడ మీసం లేదు. ఇంటికి వచ్చిండు, 2 ఏళ్ళ పప్పని వచ్చిండు. నువ్వు రథమో నారాయణ ముద్దు, నువ్వు ఎవడో నాకు తెలియదు. నేను దాచిపెట్టిన మీసం లేదు. అన్నప్పుడు పర్వతాల వల్లయ్య చెప్పివాడ ఆడిన చెప్పి మధ్యాహ్న గౌడు, మరి మధ్యాహ్న గౌడు సరైంది. చెప్పి గట్టిగా తీవ్రమో మీ సురా పడేసాం కళ్ళని పుట్టింది. ఈ ఉదయాన్ని చూసి ఆకలితో తూపతో మర్రకాడు వాడు కోల కాడు వాడు కొట్టు కాడు వాడు చేతి కాడు వరంలోకి వస్తాడు. ఉదయాన్ని కళ్ళు వేయాలి. ఎంత తిరిగి పైసలు అడగాలి. ఏమయ్యా చెట్టివాడా కళ్ళు వస్తేప్పుడు మాట్లాడవద్దు. కాలుకు చెప్పు ఉంటుంది, నోట్లే సుట్ట ఉంటుంది. మాట్లాడుకుంటే కళ్ళు వద్ద తుప్పిళ్ళు కళ్ళు వద్ద పాప తగ్గుతుంది. మరి కాలు చెప్పాల, కాళ్ళకు తగ్గితే నీకు పాప తగ్గుతుంది. నోట్ల సుట్ట ఉంటే సుట్ట కలుపు పడితే పాప తగ్గుతుంది. కళ్ళకి కట్టాలి కొడుక. అయ్యో కళ్ళకి కట్టాలి కనుక సిరిమేడలు పట్టదు కట్టాలి బారికాల నీకు మరి వల్ల కళ్ళుంటే కొడుక. దాన్ని బట్టి ఈ రకంగా దీవరాత్రి పెట్టి ఆడికే దేవుడు కాపీటి లోపల 24 ఏళ్ళ ప్రపంచం. మరి ఈమె భార్య, నా భార్య కొల్లాపురి పట్టణంలో ఉన్నది. దాన్ని తీసుకుపోవాలి. మరి వెళ్ళిపోతాను. రథంకి మందగంప నెత్తులు పెట్టుకోమన్నాడు. పరమాత్ముడు వల్ల సంరక్షణ అంతా సమిగొర్రె వల్ల కొర్రకు దేవుడు సిగ్గు బట్టి సిగ్గు బట్టి వచ్చాడు. మరి వచ్చే దాని లోపల మరి జైలికాల పట్టం అయితే పట్టం చేరవచ్చిండు. అక్కడ మాత్రం జైలికాల పట్టం అంటే బర్రెకు లింగము, బర్రె గుంజకు లింగము, బర్రెలు కట్టేసే బద్దల పలుపు లింగం ఉన్నది. బొత్తకు లింగము, బారికాలకు లింగము. జైలికాల పట్టం పట్ట మీద మాత్రమే పట్టలు 12 సేవలు ఉన్నాయి.
దేవుడు పట్టసెల్లో కళ్ళను పట్టసెల్లో కళ్ళను చుట్టూ వదిలిపెట్ట ముద్దరు గొర్రెలు ఆకు తింటాయి ఎంత గొర్రెలు కట్ట తింటాయి అది వెనుక గొర్రెకైతే ఈయన కూడా గొర్రెలు పట్టలు పైడలు సెలవుకి మరి రోజులు పత్తి చేలు కొబ్బెర్లు శనగలు ఇవన్నీ ఉన్నాయి పడబకాలు జయలింగాల పట్ట మరి మాట మాటకు లింగము మాణిక్యాని లింగము మరి సుబ్బికు లింగము సుందరకి లింగము సుందరకి ఉన్నగంగి అటువంటి మాట మాటకు మాణిక్యాని లింగాలు జయలింగాల పట్టం లోపల మరి నూనెతోటి 101 పంట పచ్చదేనితోటి 12 పంటలు కుర్రసేనతోటి 1 పంట మరి ఎవ్వలు జవ్వలు శ్రీశంగలు బొబ్బెర్రు ఆ పంట చేనులు పైర చేనుల మీద గొర్రెలు వాడి మేస్తున్నాయట మరి కాపులు కరణాలు కన్నమైన ధరలు మరి గురగళ్ళు మురగళ్ళు గుత్తాప జెండలు ఆ ఊళ్ళోపున మాదిగే మాల సాగలి కమ్మరి కుమ్మరి అందరు కలిసి అడవిలో బాగా ఏడవచ్చేనా చిన్న దగ్గర ఏడవచ్చేనా పంట చెల్లా గంగా చూసేనా పంట చేనులో ఊసేవరకల్లా చేనుల మీద గొర్రెలు వాడి గొర్రెలు మేస్తున్నాయి ఆ చేనంతా నవపాడు శివపాడు చేసినాయి ఉన్నదో ఎల్ల రాజం ఉందో ఎక్కడికి వెళ్ళి వచ్చిండో దొంగ దావిడి కొడుకు ఆ అందరు 18 కులాల జాతి వాళ్ళందరూ ఏకమై గడ్డి పెట్టాను గడ్డిలో బాగా గుర్రలోలేనా జ్ఞానముల్లా గుడ్డు కట్టిరు గుడ్లల్లా గుర్రలోలేను ఎక్కడికెళ్ళి వచ్చిండో వీనికి లింగం లేదు మొండివాడున్నాడు మరి సాలవాళ్ళు వెళ్ళిపోయి సరి పగ్గాలు వచ్చి ఈ అద్భుతులకు దాళ్ళు కడుతున్నారే అమ్మో గుండె ఇంతకు వాళ్ళాడేస్తున్నారే అమ్మో మరి గుత్తులకు దాళ్ళు కట్టి గుండె ఇంతకు వాళ్ళాడేసి మారువారు దెబ్బలు కొడుతున్నారు దొండకాయలోనే కండలు ఎగురుతున్నాయి మరి కొట్టి కొట్టి ఆస్తి వచ్చింది అరే ఇక బొమ్మంతా పొద్దెక్కింది మనకు ఎండ పడగలుగుతుంది ఆకలి దూపవుతుంది ఇక ఇంటికి పోయి అన్నం తిని నీళ్లు తాగి మళ్ళా వాళ్ళు కొట్టి కొడతామని అని శరీరాన్ని పాడు చేసిండు దొంగమండ కొడుకు వదిలేతాన్ని కొట్టి కొట్టి ఆశపడి తినొచ్చి కొడదామని పోయి మరి ఎటువంటి అంతకాడ ఉన్నదాడు కళ్ళ చూసింది ఇది జైలు పట్టబడ్డ మాకు లింగం లేదు లింగం లేదు మంది వాళ్ళు చెప్పలు కొడుతున్నారు నాకు ఒక్క లింగం ఉంటే నాకు ఒక లింగం ఉంటే నాకు ఒక లింగం ఉంటే తల ఎత్తుకున్నాను రత్నగిరే నాకు ఒక లింగం ఉంటే తల ఎత్తుకున్నాను అలనాడు వీరభద్రుడు పరమాని వీరపడతారు నా కాచల్ల మరి ఉన్నాడు దేవుడే వీరయ్య
దాన్ని ఎత్తుకుంటాడు సరే పర్వాలేదు పైకి మాత ఈయ భక్తుడు గుండెలకు అల్లా పెట్టు మరి కట్టు కూడా వెళ్ళిపోతే మరి కట్టు ఇప్పిండు గొర్రె కాడికి వచ్చిండు గొర్రె తరకాలు గొర్రె కూడా వెళ్ళిపోతే గొర్రె చేల మీదకి వదిలేసిండు పల్లెలు మాత్రమే చెప్పింది చెట్టుకి కూర్చున్నారు మాట్లాడుకుంటా ఉన్నారు గులగాళ్ళు మునగాళ్ళు గుట్టాలు కాపులు కరణాలు కన్నవాళ్ళు ఆ 18 కులాల జాతి వాళ్ళందరూ పండగని ఏదో వచ్చే వరకల్లా ఆ గొర్రెలని మన శీలం ఏమెత్తున్నాయి వానికి తాళి కట్టిన గాళ్ళాడేసాము అదే ఒక్కరు ఇద్దరైన వాళ్ళు మనం ఇంతమంది ఏకమై ఒక్కరిని వస్తే ఒక్కరు ఇద్దరైన రా మరి అరే ఇవాళ మీరు అర్థం బాగా చెప్పి వస్తే మళ్ళా చెప్పబడుతుంది అమ్మా భూదేవి ఎక్కడున్నావు ఓ మీరికి వెళ్ళి వాళ్ళ కాలే వద్దుమ్మా కానీ వద్దురా అయ్యా కాపాడికి కన్న తల్లి భూదేవి మారియాతోకి మరవద్ద తల్లి ఆ భూదేవి అనేది అంటున్నది దేవుడా మరి వీరభద్రుడు చక్రవర్తి వీరభద్రుడు కమ్మమైన గురగాలు మొదలు ముత్తాపచ్చండి మరి సాగే సాగరి మంగళి మారిగా అరే ఇది జైనికాల పట్నం నాకు లింగం లేదు నీకు లింగం ఉంటుంది కోటిలింగాల బస్సు అయ్యా లింగం లేదు గొర్రె అది చుట్టూ వదిలిపెడదావురా నా గొర్రెను నీకు బస్సు నుంచి వదులుదాము మరి యొక్క ఈ జైనికాల పట్ల పొలుగులు ముందు రావాలి అప్పుడు చూద్దాం మరి చెప్పి 2 వదిలిపెట్టి కోటిలింగాల గోల్పతి గొర్రె మార్గం ఈ గొర్రె గడ్డిలో తన దబల ముందర పోతుంది 5 నిమిషాల గడ్డి తింటుంది సిమ్లా సీమిడి తింటుంది నీళ్లు తాగిపోతుంది నీళ్లు తాగుతుంది మలమూత్రం పోస్తుంది కోటిలింగాల బస్రయ్య అది తిన్న దారా గడ్డి తింటలేదు
అది నీళ్ళు తాగుతారా తాగుతలేదు 7 పొద్దు 7 రాత్రులు ఆయరా అయ్యా అన్న నీళ్ళకు ఉక్క పట్టిందిరా అన్న నీళ్ళకు ఉక్క పట్టి జైలింగాల పట్నం పొలమరవా అయ్య ప్రవీణంగా ఎత్తు పట్టాలి ప్రవీణాలుగా ఎత్తు పట్టాలి ఆ ప్రజల పడ్డది ఎత్తు ప్రారంభమైంది మరి ఆ గొర్రె పడేరు ఈ దేవి దగ్గర వచ్చింది మరి దాని గోవుపది గొర్రె మార్గం నా దగ్గర వచ్చింది ఈ లింగాల బస్సు ఏడినా అయ్యో ఇద్దరు కొడుకులారా అయ్యా ఏదని అడిగేవారికల్లా అటువంటి గొర్రె ఆవు ఎక్కడ మా బస్మ అని చెప్పి ఎద్దు అడవిలో పట్టుకుని పోయిరు మంచిగా 4 గాళ్ళు ఆరబాపుకొని అరే ముక్కలకే కొనాలి అంటే మేత వేసి దానికి ముక్కలకే గడ్డొస్తుంది కాదు అరే నీ గొర్రెపడ వచ్చింది ఇక మావేమి ఎద్దు లేస్తలేదు అరే ఎట్లా చెప్తారో మీకెరక ఎట్లా చెప్తారో లేపురి మరి ఎట్లా చెప్తారో లేపు అన్నప్పుడు ఆ ఎద్దున అన్న మీరు లేపురి లేదంటే నా గొర్రెను పడతా దాని మాత్రంగా తలకాయ ఎగరబడతా కంప ఎట్టాలు తెచ్చి కాల్చుతున్నా నేను సత్రగొర్రెను మళ్ళా వేపుకుంటాను సత్రగొర్రెను మళ్ళా వేపుకుంటాను నువ్వు కూడా లేపమంటారు అరే మనకి సత్ర ఎద్దులు మనం లేపన్నట ఒకవేళ మనం సత్ర ఎద్దులు లేపలేదు అనుకో మనం నా గొర్రె తలపండు కుట్టి ఎర్ర కూడ తోడని 7 ఊర్లు వస్తాడ పక్క తోట కూరని 10 ఊర్లు వస్తాడ మన లెక్క ఆడ పిడికడి మీసాలు అవ్వ మంత్రాలు వేషాలు అరే మనగా చెప్పి ఆ కోమటి వాళ్ళలో పోయిండ్రు ఇక పండు పచ్చవేయండి ఇంకా ఇవన్నీ తెచ్చిన ఎద్దు దగ్గర పట్లు వరవడం ఇక పట్టం కొట్టి అందులో నిమ్మకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు ఆరతి ఏమంటున్నాయా ఈ ఆరతి ఏమంటున్నాయా అరే భారతి ఏమంటున్నాయా భారతి గుమ్మడికాయలు ఏమంటున్నాయా గుమ్మడికాయలు ఏమంటున్నాయా అర్పిస్తుండ్రు ఎటు ఇంకింత ఉబ్బుతుందా లేస్తలేదురా ఇంతింత లేస్తలేదా కూడా ఉబ్బుతుంది రాదు ఇంకా పడిపోతున్నది మా తర్వాత కానీ మొన్ననే తాపేటింగ్ దాటిన మంత్రాలు పోయి తాడు తాగుతారా ఎవరైనా ఏమోరా తాడు చిన్నగా గింత కళ్ళు తాగుతాను ఊరి పోతే అప్పుడు దాటినా మా ఎద్దు లేపలే కానీ ఈయనకొచ్చే మాత్రం మీకు తెలియదు బాగానే అవుతుంది అదే కొడుకు అదే ఇంటికి పోగానే అది పెళ్ళ పొట్టకాయ కూర పెట్టిందట అది తిని ఆ పొల మీద ఏ రోజు అదే పోయింది మాత్రం నేను సత్యగొర్రెను మళ్ళా వేపుతాను సత్యగొర్రెను మళ్ళా వేపుతాను నువ్వు సత్యగొర్రెను లేపుతా నువ్వు లేపమన్నారు మరి సక్కరి ఈరపత్రుడు కటారి చదవట్టిడు మరి మాత్రం 5 లోపల దుబ్బా పడేరు మరి ఉల్లి పోవాలి
వెళ్ళి పువ్వాల తల కొట్టిండు మరి వెళ్ళి పువ్వాల తల కొట్టిండు అప్ప ఎట్టాలి వచ్చి అప్ప ఎట్టాలి వంట పెట్టిండు ఇక మంటలో బాల మంటలో బాల గొర్రె వేసిండు అరే గొర్రె కవర్ వాసన అరే గొర్రె గారి కవర్ వాసన వేసింది కవర్ వాసన వేస్తే మరి ఎటువంటి యొక్క లింగాలు వాసనకు లింగాలు పోతున్నాయి ఇక భక్తిగా మరి శరగంలో లింగాలు శరలో పడుతున్నాయి భక్తితో ఉన్న లింగాలు బయట పడుతున్నాయి జైలింగాల పట్ల లింగాలు అన్ని కాలేదు ఒకడు బగ్గిరోడికి ఒకడు మారదన్నవాడు ఒకడు బల్జోడు ఈ 3 లింగాలు లింగాలన్నీ పోయింది అటువంటి ఆ యొక్క పరమాత్ముడు లేపుతున్నాడ చూద్దాం పదమని ఆ ఊళ్ళకి వెళ్ళి మధ్య వస్తుంది అట్లా వచ్చేటోని రే నా గొర్రె పొడలు పట్టమన్నాడు వాడు గొర్రె పొడల్ని అనగబట్టిండు ఆగమాగా అనగబడితే దాని పిచ్చలు పట్టిండు కాళ్ళే పూసి వచ్చినాయి నా గొర్రెలు పట్టమంటే దాని పిచ్చలు వీకినావు నువ్వు పిచ్చకుంటోడు అయి నువ్వు పిచ్చకుంటోడు అయి నువ్వు మరి ఎట్లా బతకాలా అని అడిగింది మరి నా కులం మీద బతకాలి నువ్వు సాపలలో ఇంటికో సాపియాలి ఇంటికో చాపిస్తే గొర్రె పిల్లలు వాళ్ళు గొర్రె పిల్లలు ఇస్తారు లేనోళ్ళు పైసలు ఇస్తారు అని చెప్పిండు ఇంకోటి వస్తుండు దాన్ని అరగబట్టమన్నాడు దానికి తగర్లు పట్టిండు తగర్లు కూర్చొచ్చాయి మరి నా గొర్రెలు పట్టమంటే తగరు వీకినావు నువ్వు తగరితో కూడా మరి నేను ఎట్లా బతకాలో తగినతో కూడా మరి నువ్వు నా కులం మీదనే బతకాలి ఒక గుడి చేయాలి ఆ గుడిలో ఒక గొర్రె కూడా అవి 9 రూపాయలు పెట్టుకోవాలి ఆ గుడి తీసుకొని మహాదాంట్లో పెద్ద గౌడు ఇప్పుడు ఆ గౌడన్న పుచ్చిన మహాదాంట్లో ఉంది గౌడులకి ఉంటుంది పెద్ద కుర్మ అంటారు పెద్ద గౌడు అంటారు మరి పెద్ద గౌడు ఇంటి కాడ పెట్టాలరా మరి ఆ గొర్రె పిల్లలు పెట్టాలి నీకు ఎరుగెరుగు జన్మ ఇస్తారు నీకు సమంత వర్ణాలు పెడతారు నా కులం మీద నువ్వే బతకాలి కులం మీద నువ్వే బతకాలి మరి వారికి అట్లా తీవ్రాతి పెట్టి మరి ఈర అటువంటి అట్లా కూడా పోతుంటే దాన్ని పట్టుమన్నాడు వాడు పిచ్చకుండా ఒక్కడి తగ్గుతూ అన్నేమంటున్నారు బలంతో గొర్రెపోలేను మరి బలంతో మట్టి తీసుకొచ్చి ముందర పెట్టిండు మరి దాన్ని తీసుకొచ్చి బలంతో తెచ్చినవు నువ్వు అరగట్టుకోవడం చిన్ని బాలుడా ఊడితే నా మందర బేరవయ్యా నువ్వు వచ్చి బేరం వేస్తారా నువ్వు వచ్చి బేరం
అనుకో ఎంత లేసంత పొడేలు కానీ ఇది ఎంత ఉందని దాని ఎద్దు మీద చేయి పెడితే అది కింది కుక్క. ఒకవేళ మధ్యలో నువ్వు బేరం వేస్తే మధ్యలో నలుపు తెలుపు అది నలుపు తెలుపు మధురంగా నలుపు తెలుపు మధురంగా గొర్రె కూడా మంచిగా ఉండాలి. నువ్వు మధ్యలో బేరం వేస్తే గొర్రెలు మంచిగా ఉండాలి అని జీవనాత్మ పెట్టాడు. ఆడవిళ్ళ తనకి లగ్గమైంది ఏడుపు పతార పుంగరం ఉన్నది. ఈ గొర్రె పొడలకు ఎంత బలం ఉంది అని చెప్పి ఎంత మీకు తెలిసింది. ఆ ముందు వచ్చి పతార పుంగరానికి దక్కి చెప్పేదు మా బావ గాలకే కాబట్టి ఏమంటాడు నన్ను చూస్తే ఏమంటాడు ఆ ఉండిని ఒక్కసారి ముద్ద చేసింది కానీ వాళ్ళ పుట్టలో వదిలి ఆ పుట్టలకు ఆ కోమం భూమి మన ఇటు ఆకాశం నూరినట్టు ఎక్కడ లేని సప్పుతో పుట్టలో బాలవతం ఉన్నది పుట్టలో బాలవతం ఉన్నది. పుట్ట లోపల ఉంటాడు పక్క పక్కన ఉంటాడు నాగయ్య నా మీద ఏమవుతున్నది పాముకు కుక్కిట విషం ఆ ఇసం పుట్టలు అది బాబు ఈ సమూ ఈ గొర్రె తీగ ఈ గొర్రె పొచ్చు రెండు ఒక్కసారి పుట్టు పుట్టమని వాక్యం మనకి అది గొర్రె తీగ గొర్రె తీగ ఉంటుంది. మరి గొర్రె తీగ తీర భద్రు దగ్గర వచ్చింది. అయ్యా ఈ ఊళ్ళో పోతా ఇంకా కొడుకులు వాళ్ళ మాత్రం చెప్పలు పెట్టిండు. మరి వాళ్ళ పట్టం జైలింగాల పట్టం ఆగమాగా అన్నప్పుడు ఈరభద్రుడు ఏమంటాడు అబ్బా నువ్వు మా గొర్రెలు వింటావు మా గొర్రెతో ఉండాలి వింటారా మరి గొర్రెటి అని పేరు పెట్టిరా అయ్యా మందకాడ ఉండేటోళ్ళు నీకు ముసలు తాత ఇద్దరు బిడ్డ నీకు వయసులో బాగా ముసలు తాత ఇద్దరు వయసులు బాగా చిన్నపిల్లలు ఉంటే మనమవుతారు అలా ముక్కుల్లో పోదాలి ముక్కుల్లో ఊది వాళ్ళతో సంతోషంగా ఉండాలి. దానికి దివరాత్రి పెట్టి మరి ఈరభద్రుడు మళ్ళన్నారే దగ్గర మల్లయ్య నీ భార్య ఏమన్నది వీళ్ళందరికీ లింగాలు ఉన్నాయి నాకొక లింగం ఉంటే మరి తగడ ఎత్తుకుంటున్నారు తగడ ఎత్తుకుంటున్నారు మరి నీకు నల్ల గురువు మరి ఆ మల్ల మాకు గురువు అయితే అన్నప్పుడు నా గిరిగారికి గురువు ఉన్నాడు గురుపాక శ్రమన్న గురువు. మరి గురువు ఉన్నాక పై గురువు అవసరం కాదు. సరే పర్వాలేదు నువ్వు గురువు కావాలంటే నా కడుపు లోపల కొడుకులు పుట్టేది ఉన్నది. ఇన్నూట ఇద్దరు పత్తి కంకణ పళ్ళు ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకణ పళ్ళు నన్నూట నాలుగింద కుల బాంధవులు నా కొడుకులు పుట్టేది ఉన్నది. నా కొడుకుల గురువు కావాలి నువ్వు నాయన్న ఓ అన్నరావు మీరయ్యా మీరయ్యా నా కొడుకులకు గురువు కావాలి. మరి
అటువంటి కళ్ళ కలియోగం కనుక వ్యాపారం ఉంది పెరగమంత ఉంది మరి పులిలో ఒక చోట ఉరకమంత ఉంది ఊరు పల్లెలు ఉంది నడవెత్తి నడవ పుట్టమంత ఉంది పెరగమంత ఉంది నా పేరు మీద కులాల కురుమలు గుడి గోపురాలు ఏర్పాటు చేస్తారు మరి ఉరుకు పనమట అటువంటి కనుక కురుమల లైన్లు మనకి బీరప్ప గుళ్ళు మరి 5 ఏళ్ళకు ఒకసారి 7 ఏళ్ళు కానీ 9 ఏళ్ళు కానీ 11 ఏళ్ళు కానీ నీకు శివదేవి యజ్ఞం చేస్తానన్నా ఈరభద్ర నా కడపలు పుట్టిన కొడుకుల ముగ్గురు కావాలి అన్నా ఈరభద్ర నాకు ఇదే గురువు ఉండు నాకు పై గురువు అవసరం లేదన్నాడు చూసిందా మనకు గురువు అంటే ఇవాళ గురువు పండుగలు చేస్తున్నాం ఆ గురువు పండుగలు అంటే మరి ఆనాడు ఈరభద్రుడు ఆ రత్నాన్ని అట్లా అడిగినందుకు నేను నీ గురువు అయితే నా గురువు ఉన్నాడు నా కొడుకులకు గురువు కావాలి మరి మన తండ్రి మల్లన్న మనకు పెద్దండ్రి భయ్యన్న ఈ వీరప్ప దేవుడికి ఇట్లా గురువు అయిండు అమ్మా మన తండ్రి ఆయన గురువు చేసిండు వీరప్ప సారి మాత్రమన్నా నువ్వు నాకు కొడుకులకు గురువు అమ్మన్నాడు మరి అట్లా దీవనాథ్ మల్లన్న వీరప్పకు దీవనాథ్ వీరప్ప మనకు గురువు అయింది ఇక మరి అటువంటి ప్రాంతాలు మల్లయ్య వీరప్ప వెళ్ళిపోయాడు మరి నేను మాత్రం అటువంటి కొల్లాపురి పట్టణం వెళ్ళిపోయి నా భార్యను తోలుకొని పోవాలి మరి వెళ్ళిపోతున్నాడు పరమాత్మ మల్లన్న గొర్రె పట్టుకోని కొల్లాపురి పట్టణం వస్తుంది దేవుడే మల్లయ్య నా భార్య కోరి దేవుడే మల్లయ్య ఇక్కడ వచ్చే వరకు మరి అటువంటి మల్లయ్య 7 ఏళ్ళ పొద్ద కాపుతల్లి ఇంటి లోపల ఉన్నది అడవిలో పద్మావతి వాళ్ళందరూ కలిసారు దీని మొదలు పోయి 7 ఏళ్ళ మల్లడు లక్ష్యం తెలియదు బతికి తెలియదు మొగడు తెచ్చిన ముందా పాకురు యొక్క బాట మోత్కులేని అడవి ఇవన్నీ ఒకటే అంటారు దీన్ని 2 రోజులు ఇంకా కూర్చుండబెట్టి తిని పెడదాం ఇది మొగలు లేని మరి దాని మొగలు ఇంకా వస్తలేడు మరి ఎక్కడ పోయిడు సచ్చి తెలియదు బతికి తెలియదు కాకుండా మాత్రంగా 12 ఎకరాలు పట్టలే అవి నందకిస్తాడా దేవుడు పంటల పైరు అయ్యా అడవిలో పద్మాజీ దేవుని మాత్రం పంట కావాలల్లా పెట్టిగారు 7 మెట్ల మధ్య 7 మెట్ల మధ్య వేసి ఆ మధ్య మీద కావలు పెట్టింది మధ్య మీద కావలింది రత్నంగి అడవిలో రత్నంగి దేవుడు మరి పర్వతాల మల్లయ్య ఈశ్వరుడు మంద దేవుని గొర్రె మంద మరి భగవంతుడు మల్లయ్య దేవుడు గొర్రెట్టుకున్నాడు నలుగు సాధంగానే సర్వమతి లెక్క గొర్రెట్టుకున్నాడు ఎక్కడ వస్తాడు మనకిష్టారాయం రాగల్లాకు దేవుడు గొర్రెట్టుకున్నాడు శనివారు పట్టి గొర్రె వల్లే పెట్టే గొర్రె వేయాటే మరి నింద కొబ్బరి భగవంతుని మల్లయ్యకు సౌరపల్లేరు దేవుడు సౌరం లేదు సల్లాసు
కోతి రూపం పొట్టుములుగా గడ్డమై బారుడు మీసమై సక్కల ఎంటకలు సాతాళ్ళ పొడు ఉక్కుల ఎంటకలు మూదాళ్ళ పొడు నిండా కొబ్బరి పెట్టుకోడు గుర్రవల్ పాటిరమ్మ ఓ దేవుడా గుర్రవల్ పాటిరమ్మ ఓ దేవుడా గాయకయ్య భద్రుడు అమ్మరారా ఏడు మెక్క మధ్య మీద ఉన్నాయి. మరి అటువంటి మల్లన్న భార్య పద్మాదేవైనా మల్లన్న భార్య పద్మాల కొల్లాపురి పట్టణ లోపల నందకీశ రాగళ్ళు ఉన్నాయి. మరి అటువంటి మంట చేసి మంచ మీద కావలు పెట్టిండు. మొగడు లేని ముండా మొక్కు లేని అడిగి ఒకటే అంటారు. ఎన్నెళ్ళాయ ఏడెళ్ళ బొద్దాయ దీనికి ఎట్లా అన్నం పెట్టాలని చెప్పి పంట చెల్ల మీద కావలు పెట్టిండు మల్లన్న భార్యను. ఇక లేచిపోయే బిడ్డల రెక్కల మీద కూర్చున్న బిడ్డల ఇక గుండెల మీద మల్లన్ననే భార్య ఈ రకంగా పక్కలు కొడుతున్నది. మరి అక్కడ చూసే వరకల్లా పంట చేనులు ఉన్నాయి. పంట చేనుల మీద బదిలించడం కావాలన్నది. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో గొర్రెలు చేనుమారు పంట వేస్తున్నాయి. చెన్నెల్లో పడుతున్నాయి. ఏమి చెయ్యాలి? మా మామ ఏమంటారో, అత్త ఏమంటారో, మా బావలు ఏమంటారో, మా యారం లాంటి అక్కలు ఏమంటారో. నేను కూడా ఒక అడవిలోకి వాళ్ళు ఎవరో ఎక్కడికి వెళ్ళి వచ్చిందో. మరి మంచి మీద ఉండి ఏమంటున్నది? అయ్యా గిరిగిన దగ్గర వల్లేదో గిరిగిన దగ్గర వల్ల మాసరి పక్కన మీద వరకల్లా గిరిగిన దగ్గర వల్ల గిరిగిన దగ్గర వల్లేదో మాసరి పక్కన మీద వరకల్లా గిరిగిన దగ్గర వల్ల గిరిగిన దగ్గర వల్ల మా ఉత్తర ఏమన్నా గిరిగిన దగ్గర వల్ల గిరి దగ్గర వల్ల మీ మౌనగా తండ్రి అప్పుడే గిరి దగ్గర వల్ల గిరి దగ్గర వల్ల మీ మౌనగా తండ్రి కావాలి గిరిగిన దగ్గర వల్ల గిరిగిన దగ్గర వల్ల మా 30-40 మంది గిరిగిన దగ్గర వల్ల గిరి దగ్గర వల్ల మీ యొక్క నాకు తల్లి కావాలి గిరి దగ్గర వల్ల మా బావులు తరమలతో ఏమన్నా గిరి దగ్గర వల్ల గిరి దగ్గర వల్ల మీ వాళ్ళు నక్కగా అందరూ కావాలి గిరి దగ్గర వల్ల గిరి దగ్గర వల్ల ఇక మా అక్క వస్తారు మనతో ఏమన్నా గిరి దగ్గర వల్ల గిరి దగ్గర వల్ల నీ అక్క నాకు వల్ల గిరి దగ్గర వల్ల నామాలు
నీకు మనవలే ఈ పద్ధతులన్నిటి బాగా మాత్రం మరి ఎటువంటి పద్మాదేవి మా మామంటేనేమో తండ్రి అంటుండు అత్తంటేనేమో తల్లి అంటున్నారు మా బావలంటేనేమో అన్నలంటుండ్రు మా అక్కలంటేనేమో అంటున్నారు నా మొగలంటేనేమో నాకంటే ఎక్కువ నీకు మొగలవ్వాలంటున్నారు మరి గుండెలకు పుల్లవని ఉన్నది మల్లన్న వారి పద్మాదేవి మరి మంచి సరవంట అత్త నీలమ్మ వచ్చి అమ్మ అత్త నీలమ్మ నీలమ్మ అత్త నీలమ్మ నీలమ్మ పంట పేరు మీద నన్ను రారాము పంట పేరు మీద ఎక్కడికి వచ్చినారో గొల్లైనా నోటికి వచ్చినట్టు నన్ను రామరాని మాటలు అంటున్నారమ్మా వద్దరమ్మా గోడాలు పట్ల నేను నమ్మారు అంటే పద్మాదేవి నీలమ్మా నీలమ్మా ఎక్కడికి వచ్చిందో గొంట గొల్లాలి అత్త నీలమ్మా నా మామంటేనేమో దండంటుండు అత్తంటేనేమో తల్లంటుండు మరి బావలంటే అన్నలంటుండు అక్కలంటే వదలంటున్నారు నా మూడొక్కడు మగు అంటే నాకంటే ఎక్కువ నీకు మూడవని అంటున్నాడు నీలమ్మ 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 నా గుండె కొడుతున్న నీలమ్మ పద్మాచి నా కొడుకు మల్లయ్య నా కొడుకు లేక 7 ఏళ్ళ పెద్దాయే రా కన్న కొడుక మల్లయ్య వెళ్ళిపోయినా మల్లయ్య 7 ఏళ్ళ పొద్దువాయ కొడుక నీ ధర దొరకదాయే మల్లయ్య రాజపతి వీరారాజు మల్లయ్య గతల్లి నీలమ్మ నీలమ్మ గడ్డ కన్నీరు పెట్టే దేవి నీలమ్మ నా కుడ పద్మాచిరాయే